అరే చూసావా did you see Dark Chocolate teaser? Can you act like you didn't watch it and you're watching it for the first time? లేదు బ్రో చూడలేదు. నేను చూడలేదన్నా. లేదు నువ్వు చూసానని చెప్పు. సో we'll have a talk. ఓకే నేను చూసానన్నా. I liked it. I genuinely I even texted the director. నేను షాక్ అయ్యా. ఫస్ట్ షాక్ అయ్యా బ్రో నువ్వా ఆస్టాలజిక్ ఉంది బ్రో. రిగార్డింగ్ కాంటెక్స్ట్ నువ్వు ఉయ్యాల చంపాలో చూసావుగా, అందులో యు నో దేర్ ఇస్ వన్ గై అవికా గోర్ ఒకరిని లవ్ చేస్తది, కోడ్ రక్తంతో లెటర్ రాస్తాడు కదా, హి ఇస్ ద డైరెక్టర్. ఎవరో చాట్ లో స్క్రిప్ట్ కోడ్ రక్తంతో రాసాడా బ్రో అంట. ఎనీవే సో నాకు పెద్దగా ఏమో ఇట్లా రుద్దుతున్నారేమో అని అనిపిస్తుంది. నాకేమో పెద్ద చాలా బాగుంది గెస్ టీజర్. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఇవాళ బీను ద డ్రిల్ ఏంటంటే, డ్రిల్ స్టార్ట్ అవ్వాలంటే నా ఫోన్ లో కూడా మెసేజ్ రావాలి బ్రో. అందుకే నేను చెప్పేది కొత్త నోరు మూసుకుని వినాలని. టీజర్ లో వాట్ వాస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ, అందుకే నేను చెప్పేది ఈస్టర్ ఎగ్స్ బ్రో. లైక్ వెనకాల ఈ పోస్టర్స్ పర్ఫెక్ట్ ఏడుపు చేస్తుందిరా. నేను హర్ట్ చేయాలని కాదు. నాకైతే ఇది నచ్చింది. ప్రతి డే లో గివ్ అండ్ టేక్ లో ఉంటాం. అరే ఒకటే మెసేజ్ వచ్చింది కదా మీకు, ఎన్ని మెసేజ్లు వచ్చాయి? టీజర్ అయిపోకపోతే టీజర్ సారీ ముందు ఉన్నది సీనరీ ఆర్ ఇస్ ఇట్ సమ్? ఓ వెయిట్ దట్ కుడ్ బి లైక్ ద లొకేషన్ దేర్ ఇన్ గోడ పగిలిపోయిందా? దట్ కుడ్ బి బట్ ఏమో అంత ఆడ్ గానే ఉందేమో. ఇట్స్ ఆల్ జస్ట్ కెమిస్ట్రీ యు సీ. I like this bro. Film Nagar Cinematic Universe. You saw Entourage. So Entourage ani there is show. So నాకు ఎప్పుడు ఉండే Entourage అంటే ఒక సెలబ్రిటీకి చుట్టుపక్కల ఉండే భజన బ్యాచ్ అను. వాడి మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమాకి మనలాగా నేను అది చూసినప్పుడు I was like తెలుగులో కూడా ఇట్లాంటి తోటి తీస్తే బాగుంటుంది. లైక్ ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. రానా షుడ్ బి ద వన్ హూ ఇస్ మేకింగ్ ఇట్. వాళ్ళ లైఫ్ వాళ్ళకి తెలుసు కాబట్టి I thought like interesting ఉంటుంది. And incidentally turns out Rana is presenting it. సో బేసిక్లీ నాకు ఏంటంటే ఐ లైక్ దిస్ ఫిల్మ్స్ వేర్ ఒక్క రోజులో ఒక్క స్పేస్ లో అయిపోయి ఫిల్మ్స్ బాగుంటాయి. టాలీవుడ్ సినిమాలన్నీ అట్లా అయిపోతాయి ఒక స్పేస్ లో. అసలు why the fuck did you even bring us into this fucked up shit? Been watching this teaser and feeling. అసలు why the fuck did you even bring us into this fucked up shit? ఏం అర్థం కాలేదు బట్ ఏదో అయితే ఉంది. వాళ్ళు అందుకే చెప్పారు జానర్ అడిగితే మాకు కూడా తెలియదు. తర్వాత స్టోరీ అడగదు, స్టోరీ అడగ మేము కూడా రాయలేదు. చూస్ ఎ రిలీజ్ డేట్ ఫర్ us. December 5th వస్తే అక్కడ పిక్చర్ ఐడి తీసుకుంటారు. అక్టోబర్ రాదు బికాజ్ లైక్ బాహుబలి ఇస్ ఆల్సో కమింగ్. యా అండ్ వీళ్ళకు ఉండే తీటకి లైక్ ఐఎమ్ షూర్ దే చూసన్ చిల్డ్రన్స్ డే కి మనం ఒక అడల్ట్ సినిమా వదిలితే చిల్డ్రన్స్ డే రోజు పిల్లలు పక్కెళ్ళండి ట్యాగ్ లైన్ వస్తే క్రేజీ. నేను చెప్పింది చేయాలి ఓకేనా. బట్ హీరో నాకు 35 లో చూసాక ఇంత ఓపెన్ గా ఐ మీన్ చాలా డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది అబ్బా. వీరు ఫీలింగ్ ఎందుకు అనిపించదు మెసేజ్ సౌండ్ వస్తే? పేడ్ భజన కాదు. ఐ జెన్యూన్లీ లైక్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. The film is backing. Bro, I genuinely like him only bro. Like him. Oh, నీకు వచ్చిందా మెసేజ్? నైస్. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా ఈ సినిమా స్టోరీ ఏంటి, ఏం జరుగుతుంది అది. We'll put the zoom link to people. So people will come shoot their shot. కెమెరా ఆన్ చేసుకో భాయ్. Woo! సాయి భాయ్ our first participant of story part 2. అంతే, there is no prize money or reward for this. But teaser చూసా సాయి తేజ్? చూస్తున్నా, మీరు అప్పుడే జాయిన్ చేయించారు నన్ను. నైస్. సరే చూడు బ్యాక్గ్రౌండ్ లో చూడు. వి జస్ట్ వెయిట్. బ్రో ఏంటి బ్రో వీడియో ఆపేసుకున్నాడు? ఎంతసేపు చూస్తున్నాడు టీజర్? అంతసేపు లేదే. ఎందుకంటే చాలా బాగుంది కదా. హీ వాంట్స్ టు కీప్ రీవాచింగ్ ఇట్. పెద్ద మెసేజే. ఏమనిపించింది సాయి భాయ్? అందులో నాకు ఎడిటింగ్ తప్ప పెద్ద ఏమనిపించలేదు. స్టోరీ అదో సినిమా ఇస్తారు అంతే, కూతురు మాట్లాడుతూ ఎడిటింగ్ అంతే. దాని తప్ప అసలు నీకు ఎడిట్ లో ఉండాలనుందా? ఎడిట్ లో ఉండాలంటే ఇప్పుడు నువ్వు భజన చేయాలి. సో ఏదైనా భజన చేయి. ఏ పర్సెంట్ చేయాలి చేయడానికి? రెండు బూతులు మాట్లాడు బాయ్. మంచి సినిమా చూసాననుకొని ఆ మంచి సినిమాని ఇట్లా బూతులతో పొగుడుతూ ఉండు. ప్యూర్ మూవీ సెకండ్ హాఫ్ బ్రో, మంచి సినిమా అంటే నీ అవ్వ. అరే ఇది చెప్పరా? అరే నువ్వు సాయి భాయ్ ఏంటి భాయ్? బ్రో ఏ తపాల్ ట్రైలర్ బ్రో.
ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ రా సాయి, ఈ మాత్రం చెప్పు. చాలా ఫీల్ అయ్యి వచ్చాడు. నీ చూపిద్దాం. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయి ఎందుకు పుట్టాడో తెలియలేదు. హాయ్ బ్రో, వాట్సాప్. ఏమనిపించింది టీజర్ నీకు? బై అది వానబి మత్తోదరాలా అనిపించింది ఫస్ట్. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అరే ఎంతసేపు రా అనిపించింది సీరియస్. టీజర్ అయ్యేలోపు వాడికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయి ఎందుకు పుట్టారో అనిపించింది. ఫస్ట్ జోకు డబ్బుల కోసం అందరినీ ఒక దగ్గర చేర్చి చంపేస్తారు కదా, అది సీరియస్. అది Squid Game. Oh yeah, it has that Squid Game-ish thing. ఈ టీజర్ ని షేర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మేము స్పెషల్ గా సీక్రెట్ స్క్రీనింగ్ వేస్తున్నాం, ఏదేదో అన్నారు. లాస్ట్ గా బెంగళూరు లో లేదన్నారు. నేనేం చేయను. వీడికి ఎంత నచ్చకపోతే నేను సినిమా రిలీజ్ ముందే సీక్రెట్ ప్రీమియర్ లో చూసేయాలని అనుకుంటాడు. సో వాడికి నచ్చిందని చెప్పరా. My teaser గుద్దవాళ్ళు ఉంది. Thank you so much. Self-obsessed superstar wants to make a biopic. Wow, Killer Rabbit, if you can come in the Zoom. Nice. What's up, bro? Have you watched the teaser before? Multiple times. చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. Oh, thanks. Yeah. Thanks bro. గుద్దవాళ్ళు ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ప్యాలెట్ అంతా చాలా డ్రిప్పీ ఉంది. ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక డ్రగ్ యాంగిల్ ఉంటదేమో దీంట్లో అనిపిస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ లో వీళ్ళందరూ ఒక ట్రిప్ అవుతున్నారు బేసిక్ గా అందరు కలిసి. సో చాక్లెట్ లో రూమ్స్ తీసుకున్నారు. That's a super interesting angle. ఈడ అందరికి పెట్టేసి ఉంటాడు చాక్లెట్ అని చెప్పి తినిపించేసి ఉంటాడు. భయంకరమైన సెల్ఫ్ అబ్సెషన్ ఉంది వీడికి. ఎందుకంటే ఆడి పోస్టర్లు మొత్తం ఇంటి నిండా నింపేసుకున్నాడు. యూజువల్ గా మన డిక్టేటర్స్ మోనార్క్స్ కి ఇంట్లో వాళ్ళ పెయింటింగ్స్ అయి ఉంటాయి. సమ్ కైండ్ ఆఫ్ నార్సిసిస్టిక్ ఫక్కేడు. ఐడియా ఇస్ టు లైక్ మేక్ హిజ్ ఓన్ బయోపిక్. ఎవడు ముందుకు రావట్లేదు. సో వాడికి తెలిసిన వాళ్ళందరినీ రూమ్ లో ట్రాప్ చేసేసి అందరికి మొత్తం మంది ఇచ్చేసి ఆడ ఐడియాలన్నీ చెప్పడానికి ఆ న్యూ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఏం చేస్తారు? మనల్ని కూడా థియేటర్ లో ట్రాప్ చేస్తారా? సినిమా డోర్ ఓపెన్ చేస్తాను, డోర్ ఇట్లా రావట్లేదు. ఏంటంటే ఇదేరా ఇంట్రెస్టింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. నీకోసం వచ్చేసాను. యాక్చువల్లీ నేను ఇక్కడే ఉంటాను. వివేక్ సాగర్ ఆ మనిషి సటిల్ మూవీస్ లోనే ట్రిప్పీగా కొడతాడు. సినిమా స్క్రిప్ట్ ఏంటంటే ఇది చాలా ట్రిప్, వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి సెకండ్ ఇచ్చేస్తాడు అంటే. ఫుల్ ఎక్సైటెడ్, చూడాలనుంది నాకు. రిలీజ్ డేట్ మనల్ని ఎంచుకోమంటున్నారు. నా డౌట్ ఏంటంటే ఈ డైరెక్ట్ స్పిరిట్ మీడియా రిప్రజెంటేటివ్ బ్రో, బికాస్ అడిగిన దానికన్నా కావాల్సిన దానికన్నా ఎక్కువ హైప్ ఇస్తుంది. స్పిరిట్ మీడియా స్లీపర్ సెల్ కదరా నువ్వు, నిజం చెప్పు. లేదు బ్రో, అయితే బాగుండు. అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళి చెప్తాడు బాయ్ లైవ్ లో చేయాల్సిందంత చేసా, అలాగే ఏం చెయ్యట్లేదు. లిమిటెడ్ బడ్జెట్ లో దేర్ ఇస్ సో మచ్ స్కోప్ టు ఎక్స్పెరిమెంట్, రైట్? సో ఆ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయితే there will be incentive for more people to do this kind of low cost experiments, and that is when new talents and new voices will come out. I am genuinely hoping this film works out for Vishwadev. Okay, that's it guys. All you want is attention. Enduku anta tension? Comment lu manava. Happy gundu mama.